నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వార్తలను చూసుకున్నాం. ఉన్నది పేపర్లో ఉన్న వార్త ఉన్నట్టు చెప్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను వినే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని ప్రతిరోజు చూడండి, ఆదరించండి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను కూడా చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే నిన్న సునీత గారు వచ్చారు కదండి, అంతరిక్షం నుంచి కిందికి 9 నెలలు తర్వాత భూమి మీదకి వచ్చినారు. ఆయన గురించి రాశారు. క్షేమంగా పుడుమికి పునరావాసానికి 9 నెలలు నిరచన సుఖాంతము. అనుకున్న ప్రకారం సముద్రంలో దిగిన క్యాపుల్స్. ప్రపంచవ్యాప్తంగా హర్షిత రేఖలు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. భద్రంగా భూమికి చేరిన సునీత విలియమ్స్. అనూహ్య పరిస్థితుల్లో 9.5 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన వచ్చిన సీనియర్ వ్యోమగాములు సునీత విలియమ్స్ 59 ఏళ్ళంట. ఆయన నిన్న సురక్షితంగా భూమి మీదకి చేరుకున్నారు, అది రాశారు. ఇంకా రెండో వార్త చూస్తే చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్తో నిన్న ఒప్పందం కుదుర్చుకున్నారు, అది రాశారు. ఐక్యంగా ముందుకు. గేట్స్తో రాష్ట్ర సర్కారు జట్టు 5 రంగాలతో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందము. ఈ ఎంఓయు ఇతర రాష్ట్రాలకు నమూనా అని వెల్లడి. వైద్యము, ఆరోగ్యము, మెడిటెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అది నిన్న ఢిల్లీలో బిల్ గేట్స్తో కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. వాటితో కలిసి కొన్ని ఎంఓయూలు ఇతర రాష్ట్రాలకు నమూనా అని వెల్లడి అని చేశారు. బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు కలసడం, ఆంధ్రప్రదేశ్కు కొన్ని పెట్టుబడులకు కూడా బిల్ గేట్స్ ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్కు చాలా మంచిగా నిర్ణయం అవుతుంది. అశోక్ లైలాండ్ మల్లపల్లి ప్లాంట్ ప్రారంభోత్సవంలో శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్ పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఐఐసి ఎండీ అభిషేక్ కిషోర్, అశోక్ లైలాండ్ చైర్మన్ ధీరుజ్ జీ, హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్, ఏపీఐసి చైర్మన్ రామరాజు, గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్ల వెంకట్రావు, మంత్రి కొల్లు రవీంద్ర, అశోక్ లైలాండ్ ఎండీ సేన్ అగర్వాల్ నిన్న అశోక్ లైలాండ్ ప్లాంట్ను మన లోకేష్ గారు ఓపెన్ చేశారండి. పారిశ్రామిక అభివృద్ధికి ఇది మైలురాయి. 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు. గత 5 ఏళ్లలో ఉన్న సమస్యలకు ఎల్లగొట్టారు. అశోక్ లైలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్. చూడండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాకతో ఏపీ బ్రాండ్ తిరిగి వచ్చింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరుకు, తెలంగాణకు, హైదరాబాదు ఉన్నాయి. ఏపీకి ఏముందని అడిగారు. ఏపీకి చంద్రబాబు ఉన్నారని నేను గర్వంగా చెప్పాను. బాబు రాకతో రాష్ట్రంలో పరిశ్రమలని ఒక్కొక్కటిగా తిరిగి వస్తున్నాయి. అది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్ అండి. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయని అనే వాళ్ళకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అని లోకేష్ గారు నిన్న మాట్లాడారు. ఇంకా 3,04,00,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్.
యువతతో పాటు అన్ని వర్గాలు లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1,04,000 కోట్లు తెలంగాణ బడ్జెట్టు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాని బడ్జెట్టు 3,04,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇంకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథు, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేవీసీ గాంధీ క్యాబినెట్ హోదా నియామకం, 2 ఏళ్ల పాటు బాధ్యతలు, ప్రభుత్వ ఉత్తర్వులు అంట. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 4 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీ ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ మణికర్ సోమనాథ్, ఏరోసిన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కు కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత వస్త్రకళల అభివృద్ధి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్ర ఎల్లా, ఫారెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫారెన్సిక్ శాస్త్రవేత్త కేసీపీ గాంధీలకు కేబినెట్ హోదా గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళు ఆయా రంగాల్లో ప్రముఖులు. అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగపడతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి వీళ్ళు పెట్టుబడులు పెట్టి ఏదన్నా హెల్ప్ చేయగలుగుతారా, లేకు వాళ్ళు హోదాలను బట్టి వీళ్ళకు గౌరవ సలహాదారులుగా ఇచ్చారా అనేది చూడాలి. ఎంతోమంది మధ్యతరగతంలో చదువుకున్న వాళ్ళు, మంచి మంచి టెక్నాలజీ సలహాలు ఇచ్చే వాళ్ళలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళను సలహాదారులు పెట్టుకుంటే వాళ్ళకు ఇంకా ఉత్సాహంగా చేయడానికి మంచిది అవుతుంది. కానీ వీళ్ళు ప్రముఖులని ఇచ్చారో ఏమో అది వాళ్ళే తెలుసుకోవాలా. ప్రజలు అనుకోవడం ఏమిటంటే ఒక సామాన్యుడికి ఒక టెక్నాలజీ రూపంలో కానీ ఒక రంగంలో ఉండేవారికి ఎలుగు లేనోనికి ఎలుగిస్తే ఆ ఎలుగు 10 మందికి ఉపయోగపడతారు. వీళ్ళు ఎలుగులో ఉన్నవాళ్ళు, ఎంత ఎలుగు ఇచ్చినా ఎలుగు ఉండేది ఉండదు. కాబట్టి అదే చీకట్లో ఉండేవానికి ఎలుగిస్తే ఆ ఎలుగు ఇంకా 4 ఉపయోగపడుతుంది అనేదే ఇది. ఎవరు ఉన్న వాళ్ళకే సలహాదారులు. ముందున్న ప్రభుత్వంలో అయితే అంతా వాళ్ళ బంధువులకు వాళ్ళకి అందరికీ సలహాదారులు ఇచ్చారు. ఇప్పుడు చూస్తే ప్రముఖులు అంటారు వాళ్ళల్లో వీళ్ళల్లో అని సలహాదారులు ఇస్తున్నారు. ఇంకా మిడిల్ క్లాస్లో కానీ పేదవాళ్ళల్లో కానీ సలహాలు ఇచ్చేదానికి పనికిచ్చే వాళ్ళు లేరా ఆంధ్ర రాష్ట్రంలో? అది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలా. వీళ్ళకి ఇచ్చిందినారని బాధ కాదు, కానీ ఎంతోమంది మంచి టెక్నాలజీ, మంచి ఆర్థికం వ్యవస్థ తెలిసిన వాళ్ళు, మంచి ముందడుగు వేసేవాళ్ళు, రాష్ట్రం ప్రభుత్వానికి డెవలప్మెంట్కు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి, చేయగలగాలి. ఎగ్జాంపుల్ బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయనకు ఇవ్వచ్చు సలహాదారుడుగా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో బడిగిన బడుగు బలహీన వర్గాల వ్యక్తి. అట్లాంటి వాళ్ళకు ప్రభుత్వ సలహాదారులుగా ఇవ్వచ్చు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉద్యమ కాలంలో ఆయన ముందుండి నడిపించాడు. రాజధాని ప్రాంతం ఎలా ఉంది, అక్కడ ఉండే ఏరియా అంతా ఆయనకు తెలుసు. కాబట్టి రాజధాని డెవలప్మెంట్కి కూడా ఆయన కొన్ని సలహాలు పనికిస్తారు. కాబట్టి బాలకోటయ్య గారు అలాంటి వాళ్ళకు సలహాదారులుగా ఇవ్వచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. అది ఇంకా చూస్తే వైకాపాకు మరో జలక్. ఎమ్మెల్సీ పదవికి మరి రాజశేఖర్ రాజీనామా. పార్టీ నేతలు సముదాయించిన సస్మేరా. కార్యకర్తలు మాట్లాడాక వైకాపాకు గుడ్ బై చెప్తానని సాంకేతికాలు. ఆయన్ను నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం. చూడు, వైసీపీ ప్రభుత్వము జగన్ చేసిన పొరపాట్లకు వైసీపీ ఖాళీ అయిపోతాను. ఎందుకంటే పనికిరాని వాళ్ళని సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను తినేశారు. అందరూ వాళ్ళ మనుషులే. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారుడా, 3,50,000 నెలకు జీతం. ఎన్ని జీతాలు? 5 సంవత్సరాలు లెక్కేసుకోండి. నెలకు ఎంత, సంవత్సరానికి ఎంత? అట్లాంటి వాళ్ళను ఎంతోమందిని సలహాదారులను పెట్టుకున్నాడు. చాలామందిని 70 మందిని 80 మందిని సలహాదారులను పెట్టుకున్నారు. వాళ్ళకందరికీ జీతాలు ఇచ్చుకుంటూ ప్రజల సొమ్మును దోచేసుకున్నారు. ఇట్లాంటి వైసీపీది. టీడీపీలో కూడా ఇప్పుడు చూస్తే సలహాదారులను ఎవరినంటే వాళ్ళను ఎలుగుండే వాళ్ళని సలహాదారులను పెట్టుకుంటున్నారే కానీ
చీకట్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులుగా ఇస్తే ప్రజల్లో కూడా అయ్యో అతను మరుగునున్నాడు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి సలహాదారుడిగా ఇచ్చారు అని ఇది కూడా కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. నేను చెప్పాను కదా, బాలకోటయ్య గారు కానీ ఇంకొకరు కానీ కొంతమందికి ఇవ్వగలిగితే మంచిది అనేది జనాలు అనుకునే మాట. చూద్దాం ముందు ఏం నడుస్తుందో. శాసనమండలిలో వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో 4 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన రాజీనామాలు సిద్ధపడ్డారు. స్పీకర్ ఫార్మాలిటీలు రాజీనామా పత్రాన్ని బుధవారం ఆయన మండలి చైర్మన్కు అందజేశారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఆలోచించి తీసుకున్నారా అని చైర్మన్ అన్నతో మాట్లాడి ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు వైకాపా సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా రాజశేఖర్తో మాట్లాడారు. తొందరపడవద్దని, రాజీనామాపై పునరాలోచించాలని సూచించారు. వైకాపాకు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా మరి రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అన్ని నిర్ణయాలే తాను నిర్ణయానికి వచ్చానని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా, చిలకలూరుపేటకెళ్ళి మా కార్యకర్తలతో మాట్లాడాక వైకాపాకు రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు మరి రాజశేఖర్. వైకాపా ప్రభుత్వంలో అంత క్వార్టరీ ఇప్పుడు కూడా జగన్ గారిని కలసాలంటే 7 ద్వారాలు ఉంటాయి ఆయనకు. 7 ఆ ద్వారం కాడ ఒక్కొక్కరు ఉంటారు. ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొకరు వాళ్ళని దాటి వెళ్ళాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే గేట్లు క్లోజ్ అయిపోయింటాయి. చిన్న కార్యకర్త కాదు కదా, ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవాలంటే కూడా ఈ సలహాదారులను, ఈ గేట్ కాడ ఉండే వాచ్మెన్లను వీళ్ళందరినీ దాటుకొని పోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి వైకాపాలో చిన్న నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అంత స్వేచ్ఛ లేదు. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామా? తెలంగాణ చూస్తే నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం. హామీలకు గ్యారంటీ మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకే 1,00,000 కోట్లు. 6 హామీలతో పాటు యువ వికాసానికి నిధులు. 5 లక్షల మంది యువతకు ఒక్కొక్కరికి 3 లక్షలు. సమకృత గురుకులాలకు 2,900 కోట్లు. ఇందిరా గిరిజల వికాసానికి 600 కోట్లు. ఇటీవల ప్రారంభమైన పథకాలకు కేటాయింపులు. బడ్జెట్లో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యం. కూలీలకు 600 కోట్లతో ఆత్మీయ భరోసా. అది తెలంగాణ బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. 6 హామీలతో పాటు యువ వికాసానికి మొత్తం ప్రభుత్వ పథకాలకు ఈసారి బడ్జెట్లో మంచి నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు ప్రాధాన్యం 12,571 కోట్లు. విద్యారంగానికి పెద్దపీట, ఎమ్మెల్యేలకు నిధులు. అంచనాలకు దూరంగా పన్నువేతర రాబడి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంటు వాటాల్లో ఊరట. 2025-26 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 6 గ్యారంటీలకు 56,000 కోట్లు. గత బడ్జెట్లో 49,315 కోట్లు కేటాయింపు. ఖర్చు చేసిన మొత్తం 24,948 కోట్లు. అప్పుల భారం 8,06,298 కోట్లు. రాష్ట్రంలో ఒక్కరి నెత్తిన 2,30,346 రూపాయల అప్పు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నత్తి మీద ఉండే అప్పు ఎంత? 2,30,346 రూపాయలు. ఒక్కొక్క మనిషి 2,30,346 రూపాయలు కానీ కట్టగలిగితే తెలంగాణ అప్పు మొత్తం తీరిపోతుంది. ఎంతమంది ఉండారు? 4 కోట్ల మంది, 5 కోట్ల మంది, ఎంతమంది జనం ఉండారో ఆ జనం లెక్కన ఒక్కొక్కరు 2,30,346 రూపాయలు కానీ అప్పు కట్టగలిగితే తెలంగాణ బడ్జెట్, తెలంగాణలో అప్పు మొత్తం తీరిపోతుంది. ఇది రైతు భరోసా, బోనస్, రైతు కూలీలను చేయూత, మహిళలకు మహాలక్ష్మి, గృహజ్యోతి, యువతకు రాజీవ్ యువ వికాసం, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ వైరస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు గ్యారంటీ ఇచ్చింది.
అది అన్ని ప్రభుత్వ పథకాలకు కూడా నిధులు భారీగా ఇచ్చినట్లు తెలుస్తుందండి ఈ బడ్జెట్లో. ఇది బడ్జెట్ పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. ఢిల్లీకి మాటలు పంపే బడ్జెట్, ఊసరు వెళ్ళి ముదిరితే రేవంత్ రెడ్డి. కేటీఆర్ అంటున్నాడు ఏమని, ఢిల్లీకి మాటలు పంపే బడ్జెట్ ఇది, ఊసరు వెళ్ళి ముదిరితే అది రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అంటున్నాడు. అన్ని అబద్ధాలు, అతిశయోక్తులే హరీష్ రావు అంటున్నాడు. బడ్జెట్ సమావేశానికి హాజరుగాని కేసీఆర్, మరోసారి అంకెల గారడి కిషన్ రెడ్డి. 6 గ్యారెంటీలకు పాతర బండి సంజయ్. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్టు, రేవంత విప్లవ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీలు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, ఉగాది నుంచి సన్నబియ్యం రేషన్ కార్డు మీద ఇంకా సన్నబియ్యం ఏప్రిల్ వచ్చే కోటాలో అందరికీ సన్నబియ్యం ఇస్తారంట. ఉగాది రోజున సన్నబియ్యం ప్రారంభిస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధి పనుల్లో ఒకటి చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కష్టపడే వ్యక్తి, జనాలలో తిరుగుతూ ఉంటాడు, ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఆర్థిక శక్తి, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. అప్పులు ఎక్కువ, రాబడి తక్కువ. అయినా రేవంత్ రెడ్డి గారు ముందుకు తోసుకుంటూ ముందుకు ఉత్సాహంగా తెలంగాణ డెవలప్మెంట్ స్థితికి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేటీఆర్ గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ గారు ఎలా అప్పులు చేశాడో ఇక్కడ కేసీఆర్ గారు అలే డెవలప్మెంట్ చేశారు. కేసీఆర్ గారు జనాల్లో తిరిగేవాడు కాదు, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ జనాల్లో తిరుగుతూ ఉంటారు. సచివాలయం కానీ ఇంకొకటి కానీ ఈ జిల్లా ఆ జిల్లాలైనా తిరుగుతూ ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నీ చేయాలని ఉత్సాహం ఉంది. ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలా. కానీ ఆర్థిక పరిస్థితి కొంచెం వెనక ముందేస్తుంది. కేంద్రం నుంచి కూడా అంతంత సహాయమే అందిస్తున్నారు, ఇక్కడ అంతంత రాబడే ఉంది. కాబట్టి వీటిని అన్నీ అధిగమించి వెళ్తారనేదే మనం అనుకుంటున్నాం. తెలంగాణను ముఖ చిత్రం మార్చే స్థితిలో రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారనేది తెలుస్తుంది. హైదరాబాద్లో మైక్ డొనాల్డ్స్ ఆఫీసు 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సముఖము. సీఎం రేవంత్ను కలిసిన ప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల ఒప్పందం. ఇది వర్గీకరణ ఎవరికి వ్యతిరేకము కాదు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నము. ఉండద్దులైన న్యాయవాదులతో కోర్టును మొప్పించాము. న్యాయపరమైన సిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాము. రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్తాము. ఈ ఊపులో మరో 4 రాష్ట్రాలు అమలు చేయిస్తారు. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మోడీ, కిషన్ రెడ్డిని ఆయన నమ్ముతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోండి, అండగా నిలవండి. మాదిగ ఉపకులాల సంఘ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి. అది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో ఊరట. జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్ కేసు కొట్టివేత. ఆ ప్రాంత నిషేధిత జాబితాలో లేదని వెల్లడి. సీఎంపై అనుచిత వ్యాఖ్యల్లో వ్యవహారంలో కేటీఆర్పై కేసు కొట్టివేత. అది రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం పెరుగుతుంది, అయినా 75% జనాభా దరిద్ర రేఖకు దిగువన. సబ్సిడీలు అనర్సులు జేబులు నింపరాదు. పేదలకు ఉచిత రేషన్పై అఫిడవిట్లు దాఖలు చేయాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశము. సింతా సబర్వాల్ కారు అద్దె నెలకు 63,000. వ్యవసాయ యూనివర్సిటీ నుంచి 90 నెలల పాటు మొత్తము 56,70,000 చెల్లింపు. అప్పట్లో సీఎంఓ అదనపు కార్యదర్శిగా సింతా. యూనివర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు? ఏపీ ఆడిట్లో అభ్యంతరము. తప్పు జరిగితే సర్కార్ దృష్టికి. వీసీ. భర్తను చంపి ముక్కల కోసి సిమెంట్ డ్రమ్లో వేసి. చూడండి, ప్రియుడితో కలిసి భార్య కిరాతకం. ఆపై ఇద్దరు మనాలికి విహారయాత్ర. హత్యను దాచేందుకే భర్త ఫోను నుంచి సోషల్ మీడియాలో పోస్టులు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఘటన. అతడు మర్చెంట్ నేవీ అధికారి. హంతకులైన తమ కుమార్తెను ఉరి తీయాలని తల్లిదండ్రులు డిమాండు. చూడండి, భర్తను చంపేసి సిమెంట్ డ్రమ్లు వేశారట ప్రియుడు ఆయమ. మీరిద్దరికి ఒకవేళ మీకు ఉత్సాహాలు ఉంటే మీరిద్దరు చూసుకోవచ్చు కదా.
అతను చంపేస్తే ఆ పిల్లలు ఏం కావాలిగా? పిల్లలు ఉంటే మీరు విహారయాత్రకి వెళ్ళిన ఆ తండ్రి ఆ బిడ్డలను చూసుకుంటాడు కదా. ఎవరు కూడా అట్లా చంపకండి. నచ్చకపోతే వదిలేయండి, కానీ చంపేస్తే ఏమొస్తుంది చెప్పండి? అట్లా చంపడం వల్ల కడుపును పుట్టిన బిడ్డలు అనాథ బిడ్డలు అయిపోతారు. కాబట్టి ఇలాంటి తెలివి తక్కువ పనులు ఎవరూ చేయకండి. ఆంధ్రజ్యోతి తెలంగాణ అండి. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఏముంది ఏమనేది తెలిసిపోతుంది. ఆశలు ఎండ మామిడి, పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రులు మంచు ప్రభావము, ఫ్రూట్ సెట్టింగ్ను దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు, నల్ల తామర వృద్ధికి తోడు తొలిసారి మ్యాంగో లూపర్ విజృంభణ, పిందెలను తినేస్తున్న కొత్త రకం తెగుళ్ళు, పురుగులు, తేనె మంచు పురుగు అంటే చూడు, మామిడికి ఈ చీడ పురుగు లాంటి వస్తున్నాయంట. ఏమంటే పగులుపూట ఎండలు, రాత్రుల్లో మంచు ప్రభావం ఉండవల్ల, దానివల్ల మామిడికాయ చాలా దెబ్బతింటుందని ఫస్ట్ సాక్షి పేపర్ ఆంధ్రజ్యోతిలో వెడ్డింగ్ రాశారండి. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థకృత నేరం అంటే ఎలా? వ్యవస్థకృత నేరం కిందకు వచ్చేదేమిటో చట్టం స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టును సైబర్ నేరంతో సమానంగా చూడలేము. వీటిని మెరిటల్ బెనిఫిట్గా భావించలేము. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి. పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఈ నెల 26న తదుపరి విచారణ. అది వాహనదారులకు జేబీలకు చిల్లు పెడుతున్నారు. బొంకుల్లో మోసాలపై హైకోర్టు ఆగ్రహము. తక్కువ ఇంధనం, కిరోసిన్ కలపడం వంటివి చేస్తున్నారు. చూడండి, పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు చిల్లు పెడుతున్నారంట. పెట్రోలు తోట కిరోసిన్ కూడా కలుపుతున్నారంట. అది హైకోర్టు ప్రభుత్వానికి హెచ్చరించింది. ఇంకా ఫ్రీ బస్సు బాబు వీడియో చూడండి, టికెట్ కొట్టండి. పల్లె వెలుగు ఎక్కిన మహిళలు, ఉత్తర్వులు లేవని కండక్టరు కసు బుస్సు, పోలీస్ స్టేషన్కు బస్సు తరలింపు, మహిళలకు ఉచిత బస్సు అని చంద్రబాబు ప్రకటించిన వీడియోను చూపిస్తున్న మహిళలు. అది చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు అని వీడియో చూపిస్తుందంట. అదే అనగా టికెట్ లేదు మేము అని చెప్పారంట. లేదు, ఇంకా ఆర్డర్ రాలేదని ఆర్టీసీ వాళ్ళు కండక్టర్. ఇది ఫ్రీ బస్సుది కూడా హామీల్లో ఒకటి హామీ ఇంకా అమలు చేయకపోతే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. అమలు చేయాల. ప్రభుత్వము మాటలు చెప్పేసి చేతులు జరుపుకుంటా ఉంటే ఏ ప్రజలు కూడా ఓర్చుకుంటారు చెప్పండి? ఇది తప్పే. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు చేయాల, చేసి చూపించాలి. ఎన్నో పనికిరానిటి అన్నీ చేస్తూ ఉంటారు. నెలకు 200 కోట్లు ఎంతో అవుతుంది అది బస్సుది, 200-300 కోట్లు. అట్లాంటిది కూడా చేయలేకపోతే ఇంకా ప్రభుత్వం ఎలా దాన్ని వస్తుంది చెప్పండి? ఇంకోటి, బిల్గేట్స్తో సీఎం భేటీ, విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యంపై చర్చలు, ఎంఓయూలపై సంతకాలు చేసిన చంద్రబాబు, బిల్గేట్స్. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించిన సీఎం చంద్రబాబు. కూటమి ఎంపీలకు సీఎం చంద్రబాబు వార్నింగు. 7 నెలలుగా ఏం చేస్తున్నారు? ఇద్దరిపైన ప్రశంసలు, మిగతా వారిపై ఆగ్రహము. నిన్న బిల్గేట్స్తో చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూలు చేసుకున్నది రాశారండి. ఆంధ్రప్రదేశ్కు బిల్గేట్స్ వల్ల ఎంతో లాభం ఉండాలి. ఎందుకంటే బిల్గేట్స్ అంటేనే మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైదరాబాద్కి పిలుచుకొచ్చి మా హైదరాబాద్ ఇలా ఉంటుంది చూడండి అంటే, అవునా అందరూ ఢిల్లీకి వచ్చి ఢిల్లీ చూసిపోయేవాళ్ళే. అట్లాంటి బిల్గేట్స్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ను చూపించారు. అబ్బా హైదరాబాద్ ఎంత ఉందా అని అప్పట్లోనే బిల్గేట్స్ గారు అన్నారు. అదే చంద్రబాబు నాయుడు యొక్క విజన్. ఇదేనండి, ఇది ఏంది సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు బడ్జెట్ది రాశారండి. ప్రగతి బాట, సంక్షేమ పుదోట తెలంగాణ బడ్జెట్. యువత సహా అన్ని వర్గాల మీద లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1,04 కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు. అట్లా బడ్జెట్లో అన్ని విధాల బడ్జెట్ బాగుందని చెప్పి దీంట్లో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు వ్యవసాయానికి
బడ్జెట్ ఎక్కువ కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, మళ్ళీ రైతు భరోసా, విద్యుత్ రాయితీ, ఇట్లా వాటికంతా బడ్జెట్ ఎక్కువ ప్రవేశపెట్టారండి. తెలంగాణ బడ్జెట్ పర్వాలేదు. వైద్యం ఆరోగ్యం కోసం 12,393 కోట్లు కేటాయించారు. 3,04,00,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ 25-26 బడ్జెట్. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నాము. కేటీఆర్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రభుత్వ వైఫల్యానికి నిలుపుటద్దమని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కారు నిలువున ముంచిందని ధ్వజమెత్తారు. అది ఇంకా ఆయన బీజేపీ వాళ్ళు ఏమంటుందంటే, అభివృద్ధి సంక్షేమాలకు పాత ప్రాయశాల ఉంది. బీజేపీ ఎల్పీ నేత ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి. అంకిలి గారెడితో మోసము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అది పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూల్చేయండి. సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. చూడు, హైకోర్టు కరెక్ట్గా చెప్పింది. పేదలను కాదండి, పెద్దలను కూడా తాకి చూడండి. అంటే పేదలకు ఒక న్యాయం ఉంది, పెద్దలకు ఒక న్యాయం ఉందా అని హైకోర్టు హైడ్రాను ఉద్దేశించి మాట్లాడింది. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నులు ఆక్రమణలకు తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించుతుందని పేర్కొనింది. అది చూచారా? దుర్గం చెరువులో కానీ, మియాపూర్ చెరువుల్లో కానీ డబ్బులున్న వాళ్ళు సంపన్నులు కట్టుకున్నారు కదా, ముందు వాళ్ళు కూల్చండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది. మీరు అంతేగా పేదవాళ్ళ కోసం హైడ్రా పనిచేస్తుందంటే అది మంచిది కాదు అని నిన్న హైకోర్టు హైడ్రాను ఉద్దేశించి చెప్పిందండి. ఇదేనండి ఈ ఈనాడు తెలంగాణ. అది ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే, ఐక్యంగా ముందుకు, గేట్స్తో రాష్ట్ర సర్కారు జట్టు 5 రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందము. ఈ ఎంఓయు ఇతర రాష్ట్రాలకు నమూనా అని వెల్లడి. అది ఇదేనండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలైన వార్తలు. కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను డెవలప్మెంట్ అయ్యేట్టుగా, నా ఛానల్ను కొంచెం యూస్ వచ్చేట్టుగా మీ సహాయం, నేనేం డబ్బు సహాయం అడగట్లేదు. నా ఛానల్ను యూస్ వచ్చేట్టుగా మీకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్కి పంపించి యూస్ వచ్చేట్టుగా చూడండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నాకు పెద్దగా ఎవరు తెలియదు, నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నా. ఎందుకంటే మంచి వాళ్ళకు ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ నేను పెట్టుకున్నాను. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరూ నా ఛానల్ యూస్ వచ్చేట్టుగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చూపించి తప్పులుంటే తప్పు అని చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను మర్చిపోకండి, ప్రతిరోజు చూడండి. థ్యాంక్ యూ.